నమస్తే సార్. నమస్తే. గత వారంలో చేసిన కృష్ణంరాజు గారి వ్యాఖ్యలు ఇది లాస్ట్ ఫ్రైడే జరిగింది. జనరల్‌గా రెగ్యులర్‌గా కొమ్మినేని గారు మార్నింగు 1 అవర్ డిబేట్ ఉంటది. లైవ్ కాల్స్ ఉంటాయి. అనలిస్టులు మాట్లాడుతూ ఉంటారు. దాంట్లో కృష్ణరాజు రావడం జరిగింది. రాజధాని ప్రాంతం అభివృద్ధి గురించి సమ్ డిస్కషన్ జరుగుతుంది. మరి ఆయన ఆ వ్యాఖ్యలు ఎంతో ఇంటెన్షన్ అంటే రాజధాని ప్రాంత అభివృద్ధి గురించి మాట్లాడాల్సింది లేతే ఈ ప్రభుత్వం ఏ విధంగా అభివృద్ధి చేసిద్ది, లేతే చేయాలనుకుంటుంది, లేతే చేయగలదా, చేయలేదా ఈ మాటలు మాట్లాడితే ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. ఆయన అన్నెసరీగా కంప్లీట్ డైవర్ట్ అయిపోయాడు. అంటే ఆయన ఏంటంటే ఇంటెన్షన్‌గా ప్రిపేర్ అయ్యి వచ్చాడు. దీన్ని ఇది మాట్లాడాలి అని. అది అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా జరిగిన థింగ్ అయితే కాదు. రాష్ట్రంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ హెచ్ఐవిలో నెంబర్ 2లో ఉంది. ఆ నెంబర్ 2 తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని పరిసర ప్రాంతాల్లో ఇంకా ఎక్కువ ఉన్నారు సెక్స్ వర్కర్లు. రాజధాని పరిసర ప్రాంతాలు అయన్నీ ఒక 29, 30 విలేజెస్ అండి. అమరావతి అనేది ఒక చిన్న విలేజ్. సరే ఆ ప్రాంతంలో రాజధాని పెట్టాలనుకున్నారా అది డిఫరెంట్ స్టోరీ. విలేజెస్‌లో సెక్స్ వర్కర్లు ఉంటారు అని నేను అనుకోవట్లేదు. నాకైతే తెలీదు. నేను విలేజ్ నుంచి వచ్చా. నాకు తెలిసినంత వరకి మీరే అంటారు సెక్స్ వర్కర్లు అని. ఆయన అన్నమాట అది మనం అన్నమాట కాదు. జనరల్‌గా సిటీలోనో ఎక్కడో ఎందుకంటే వాళ్ళకి ఎవరికి తెలియని ప్లేస్‌లో అపార్ట్మెంట్‌లో అట్లాంటి ప్లేస్‌లో రన్ చేస్తూ ఉంటారు. ఈయన మరి అది తెలిసి మాట్లాడాడా? తెలియక మాట్లాడాడా? లేకపోతే వాళ్ళు అది దేవతల రాజధాని అని చెప్తున్నారు కాబట్టి ఈయన ఆ రాజధానికి ఈ పదం యాడ్ చేసి చెప్పాలన్న ఇంటెన్షన్‌తోనే ఉన్నాడని నాకు అర్థమైంది. ఎందుకంటే అక్కడ అన్నెసరీ టాపిక్. ఇప్పుడు హెచ్ఐవి దేశంలోనే టాప్ 2లో. సో హెచ్ఐవి టాప్ 2లో ఉన్నాం కాబట్టి ఆ రాష్ట్రంలో సెక్స్ వర్కర్లు ఎక్కువ ఉన్నట. ఆయన దేన్ని లింక్ చేసి చెప్పాలనుకుంటారో కూడా తెలియలేదు. ప్లస్ అదే టాపిక్‌లో మళ్ళీ మాట్లాడుతూ దేవతల రాజధాని అంటున్నారు. మరి హిందూ అని అట్లా ఇంకా దాన్ని అంటే ఆ రాజధాని ప్రాంతానికి ఏదైతే ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ చేయాలనుకుంటుందో రాజధాని ప్రాంతం డెవలప్ దాని మీద ఈ దేవతల రాజధాని అనేది పాజిటివ్ వైపుతో ఉంది కాబట్టి దాన్ని నెగిటివ్ వైపులోకి పంపించాలని ఇంటెన్షన్‌గా ఆయన ఇంటెన్షన్ అది సాక్షిదో కొమ్మినేనిదో అని మనం అనుకోవట్లేదు. నేను అనుకోవట్లేదు. ఓన్లీ కృష్ణరాజు ఇంటెన్షన్ మాత్రం దాన్ని నెగిటివ్‌గా పోర్ట్రేట్ చేయాలనే ఉద్దేశంతోనే ఆయన ఆ పదం వాడాడు. ఆ పదం అంత పెద్ద పదం వాడడం డెఫినెట్‌గా ఇట్స్ ఏ మిస్టేక్. ఆయన మళ్ళీ దాన్ని సమర్థించుకుంటూ దాని ఏదో కొన్ని పేపర్లు చూపిస్తూ మళ్ళీ ఇంకో వీడియో విడుదల చేశారు. ఆ ప్రాంతంలో 150 సంస్థలు పనిచేస్తున్నాయి. అదొక చిన్న విలేజ్ అండి. అది విలేజ్ అమరావతి దాని పక్కన ఒక 30 గ్రామాలు. 30 గ్రామాలంటే ఎంతమంది ఉంటారు? అన్ని కలుపుకున్నా ఓ 1,00,000 జనాభా. సరే ఓ 2,00,000 ఉన్నారు. కానీ 2,00,000 మందికి 150 ఆర్గనైజేషన్స్ ఎందుకు పనిచేస్తాయి అక్కడ? దేని గురించి పనిచేస్తాయి? లేదా వారి పిల్లల గురించి, వాళ్ళ పిల్లల చదువుల గురించి అసలు ఉన్న జనాభా ఎంతమంది? ఉన్న సెక్స్ వర్కర్లు ఎంతమంది? ఈ 150 ఆర్గనైజేషన్ అక్కడ పనిచేయడం 150 ఆర్గనైజేషన్ పనిచేయాలంటే ఒక ఆర్గనైజేషన్ 10 మంది చేసుకున్నా 15,000-20,000 మంది ఎంప్లాయీస్ ఉంటారు. అంతమంది ఎంప్లాయీస్ అక్కడ ఉంటున్నారా? ఏం చేస్తున్నారు వీళ్ళంతా? తెలీదు. దానికి అసలు ఎవిడెన్స్ గాని ఏమీ లేదు. మనం తర్వాత ఏదో ఎంక్వైరీ చేస్తే 4 సంవత్సరాలు అవి ఎక్కడైనా ఉంటాయి. రెడ్ క్రాస్ అని అవని ఇవని వీళ్ళు హెచ్ఐవి గురించి అవగాహన కల్పిస్తూ ఏవో మీటింగ్స్ అవి పెట్టి వాళ్ళకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు అవన్నీ చెప్తూ ఉంటారు. అది జనరల్‌గా జరిగే ప్రాక్టీసే. ఈయనేదో 150 అంటే దాన్ని అతను చెప్పే అబద్ధాన్ని దాన్ని ఇది చేసుకోవడానికి 150 అని తర్వాత హిందూ దేవతల రాజధాని అనకూడదు. అది ఎవరైతే ఆ ప్రాంతాన్ని ఉన్న ప్రజలు అయితే ఆ రాజధాని ప్రాంతంలో ఉన్న ప్రజలు వాళ్ళు పెట్టుకున్న పేరో లేదా గవర్నమెంట్ పెట్టిన పేరో లేదా యాక్చువల్‌గా అది నీకు నచ్చాల్సిన అవసరం లేదు. నీకు నచ్చలేదని చెప్పేసి దానికి ఇంకోటేదో హెచ్ఐవి కావచ్చు, సెక్స్ వర్కర్స్ కావచ్చు అది ఒక ప్రాంతానికి సంబంధించిందేం కాదు. ప్రతి ప్రాంతంలోనూ ఉంటారు. అమరావతి పరిసరాల్లో ఎందుకుంటారు? ఎవరైనా సిటీస్‌లో ఉంటారు. విజయవాడ, గుంటూరు లేకపోతే హైదరాబాదో లేకపోతే బాంబేనో అటువంటి ప్రదేశాల్లో ఉంటారు. విలేజెస్‌లో ఉంటారని మీరు ఎట్లా చెప్తున్నారో నాకు అర్థం కాదు అది. మీరు ఆ ప్రాంతానికి ఒక ఇది చేయాలి. నెగెటివ్‌గా ఒక వైప్ చేయాలనే ఉద్దేశంతో దేవతల రాజధాని అంటున్నారు కాబట్టి నేను దానికి దీన్ని అటాచ్ చేస్తా. దేవతలు కాదు. అదే మీరు చెప్పింది ఆ పదం నాకు అంటానికి కూడా ఇష్టం లేదు కానీ దేవతలు కాదు ఇది మీరు దేవతల రాజధాని అంటే మానుకోండి అని. వాళ్ళు అన్నారు మానుకుంటారు. ఆ డిస్కషన్‌లో ఇప్పుడు ఇది అక్కడ జరుగుతున్న డిస్కషన్ ఏంటి? రాజధాని డెవలప్‌మెంట్ గురించి జరుగుతున్న డిస్కషన్. దాంట్లో ఎందుకు వచ్చింది? ఇంటెన్షన్‌గా నెగెటివ్ చేయాలనుకున్నారో లేకపోతే ఓవర్ నైట్ స్టార్ అయిపోవాలనుకున్నారో మనకు తెలీదు. స్టార్ మీన్స్ అది నెగెటివ్ ఆర్ పాజిటివ్. ఇప్పుడు ఇంతకుముందు తెలియని వ్యక్తులు కూడా కృష్ణరాజు అనే వ్యక్తి తెలిసాడు కాబట్టి ఓవర్ నైట్ వచ్చేసింది. దానివల్ల నష్టపోయింది ఎవరు? అది ఆయన ఆలోచించుకోవాలి. సరే ఓకే నేను అరెస్ట్ చేశారు, తర్వాత జైలుకి పంపిస్తారు. ఇక అవన్నీ ఎంత జరిగినా ఆయన నోట్లో అనాల్సిన మాట అనేసారు కాబట్టి అది ఒక ప్రాంతానికి అన్వయించడం అనేది ఇట్స్ ఏ బిగ్ మిస్టేక్. ప్రతి ప్రాంతంలోనూ ఉంటారు సెక్స్ వర్కర్లు. ఎట్లయితే ఒక ప్రాంతానికి కాదు అన్ని ప్రాంతాల్లో ఉంటారు, ప్రపంచం అంతా ఉంటారు, దేశం అంతా ఉంటారు, ప్రతి చోట ఉంటారు. అది ఇట్స్ ఎవరి వాళ్ళ అవసరం అది సపరేట్ టాపిక్ దాని గురించి కాదు. ఇప్పుడు ఈ తెలుగుదేశం వాళ్ళు కూడా ప్రతిసారి పులివెందుల గుండాలు, కడప ఫ్యాక్షనిస్టులు, రాయలసీమ ఫ్యాక్షనిస్టులు. ఒక రాయలసీమలోనే ఉంది ఫ్యాక్షన్ మనం అనుకుందాం. కృష్ణా జిల్లాలో లేదా గుంటూరు జిల్లా అన్ని జిల్లా ప్రాంతంతో ఎటువంటి సంబంధం ఉండదండి. నెగిటివ్ తీసుకు ప్రతి ప్రాంతంలో నెగిటివ్ ఉంటుంది, ప్రతి ప్రాంతంలోనూ పాజిటివ్ ఉంటుంది.
అంటే ప్రతి చోట మేధావులు ఉంటారు, ప్రతి చోట దొంగలు, ఫ్యాక్షనిస్టులు లేకపోతే సెక్స్ వర్కర్లు అందరూ ఉంటారు. దాన్ని ఒక ప్రాంతానికి అన్వయించి అమరావతి పరిసర ప్రాంతాల్లోనే ఉన్నారు, ఇటు అమరావతి దగ్గరే ఉన్నారు అని ఆయన మాట్లాడడం అనేది కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం. థ్యాంక్ యూ.